గుప్తా వారిని ఆహ్వానించే ముందు గుప్తా గారిపై రూపొందించిన ఓ ఏవి చూసేద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను సైతం ఉద్యమాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను అంటూ నినదించిన ఉద్యమశీలి ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో హరోం హరోం హర 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 అంటూ కదం తొక్కి పదం పాడిన తెలంగాణ మనీషి. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో 1968 ఫిబ్రవరి 17న కాచం భిక్షమయ్య లక్ష్మమ్మ దంపతుల పుణ్య ఫలంగా శ్రీ గుప్తా జన్మించారు. సరస్వతీ కటాక్షం సంపూర్ణంగా అందుకున్న గుప్తా ఎంఏ ఎల్ఎల్బీలతో పాటు జర్నలిజంలో పీజీ డిప్లొమా అవలీలగా పూర్తి చేశారు. అనంతరం అత్యంత పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఉద్యమసారాన్ని ఉగ్గుపాలతో పోశారు. తెలంగాణోద్యమంలో అగ్నిజ్వాలల్ని ముద్దాడి అమరుడిగా నిలిచిన శ్రీకాంతాచారి తన ప్రియ శిష్యుడిగా చెప్పుకోవడం సదా తనకు గర్వకారణమంటారు గుప్తా గారు. అప్పుడే ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశయాలకు ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీలక కార్యకర్తగా చేరారు. ఆ సమయంలో ఉద్యమమా ఉద్యోగమా అన్న ప్రశ్న తలెత్తింది. అయితే రెండో మాట లేకుండా గుప్తా గారు ఉద్యమం వైపే మొగ్గు చూపారు. అలాగే కార్మిక నేతగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ను స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కార్మికుల్ని క్రియాశీలక భాగస్వాముల్ని చేయడంలో కీలక భూమిక వహించారు. బంగారు తెలంగాణ సాధనలో తమ ఉనికిని చాటుకునేలా కాచం ఫౌండేషన్, వైశ్య వికాస వేదిక ద్వారా అనునిత్యం అత్యద్భుత సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. కల్వకుంట్ల తారక రాముడు ఈనాటి జన్మదిన బాలుడు, యువనేత శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఓకే, మీ ద్వారా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను. మేము ఆల్రెడీ చెప్పేసాం సార్, మీకన్నా ముందే మీరు ఇప్పుడే వచ్చారు. ఆల్రెడీ మీ ఏవి కూడా మేము చూసాము. మీ రాజకీయ ప్రస్థానం కానీ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర అనేది మేమందరం కూడా చూసేసాము. అసలు మీరు ఉపాధ్యాయులు అంటే ఒక టీచర్గా వర్క్ చేస్తూ, అంటే చాలా కూల్ జాబ్ సార్ టీచర్ వర్క్. అంటే పిల్లలతో చక్కగా చాలా సరదాగా, అలాగే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేసే విధంగా ఉంటుంది టీచర్ జాబ్ అంటే. దానిలో నుంచి సడన్గా మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఒక ప్రయత్నంతో కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పుడు ఉద్యమమా ఉద్యోగమా అనే ఒక నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఉద్యోగం కంటే ఉద్యమమే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పట్ల చేయడం, కేసీఆర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నాం. మామూలుగా అయితే రాజకీయాల్లోకి వచ్చే ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఒప్పుకోరు సార్. ఎందుకంటే టీచర్ జాబ్ ఉన్నప్పుడు ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీరు ఈ వస్తున్నాను అని చెప్పినప్పుడు, అంటే రాజకీయాల్లోకి మీరు రాబోతున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా వెల్కమ్ చెప్పారు, అసలు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే పర్టికులర్గా నా భార్య కాచం సుష్మ తను పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి, ఉద్యోగం కంటే మనలాంటి ఉద్యోగం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, మన ఒక్కరు ఉద్యోగం కోసం కాకుండా చాలామంది ఉద్యోగాలని నీళ్లు నిధులు నియామకాల కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఎంతోమంది యొక్క జీవితాలలో వెలుగులు నింపొచ్చే ఉద్దేశంతో నాకు తను పూర్తి స్థాయిలో సహకారం అందించింది. తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా కీలకంగా తను పాత్ర వహించి మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా విభాగంలో పనిచేసింది. ఓకే సార్, మరి ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మేము జన్మదినానికి అంటే పుట్టినరోజు సందర్భంగా ఒక సాంగ్ రూపొందించాము, అది ఒక్కసారి చూద్దాం. తప్పకుండా చూద్దామండి. కోట్ల కళ్ళల్లో వెలుగుతున్న
రోజు ఊరూర పండగ రోజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు మహారాజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు మహారాజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు మహారాజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు. సాంగ్ చూశారు కదా సార్, చాలా అద్భుతంగా రూపొందించారు. మనం మాత్రమే విషెస్ చెప్పడం కాదండి, ఒక తెలంగాణ ప్రజలందరి ఆకాంక్షను నెరవేర్చారు ఆయన. అంటే ఎంతో సాధించి దానికి సంబంధించి ఉద్యమాన్ని చేసి మనందరినీ కూడా ఒక దారిలోకి తీసుకొచ్చి ఆ ఉద్యమానికి చాలా అంటే యువత అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా అయ్యారు రామారావు గారు. ఆయనకి విషెస్ చెప్పడానికి చాలామంది ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ విషెస్ చూద్దాము. సార్, మీ టీచర్ జాబ్కి రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయిన తర్వాత ఈ ఉద్యమానికి మీ ప్రస్తావన ఎలా జరిగింది సార్? కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం టీఆర్ఎస్ పార్టీలో ఆనాడు జలదృశ్యం కార్యాలయంలో మేము చేరడం జరిగింది. ఆ రోజున్నటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్రం రాదేమో అనే ఒక ఉద్దేశంతో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఢిల్లీ దానిక తెలంగాణ రాష్ట్ర యొక్క ఆకాంక్షని తీసుకుపోయినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు దాదాపుగా 36 పార్టీలని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం అవసరము, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకతని చెప్పినటువంటి నేపథ్యంలో తన ఎమ్మడి కేసీఆర్ గారు ఢిల్లీలో నిరాదీక్ష చేస్తే కూడా మేము అక్కడ కేసీఆర్ గారితో పాటు నిరాదీక్ష చేయడం జరిగింది. దాని తర్వాత ఆ మధ్యన కేటీఆర్ గారు అమెరికాలో తన ఉద్యోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా నెలకు 3 లక్షల రూపాయల ఉద్యోగం ఉంటే ఉద్యోగం అవసరం లేదు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో నా ఉద్యోగం ఇంపార్టెంట్ కాదని చెప్పి తను కూడా ఉద్యమంలో మమైకమై కేటీఆర్ గారు అమెరికా నుండి ఇక్కడికి వచ్చి తను ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి నేపథ్యంలో ఒక యంగ్ లీడర్, డైనమిక్ లీడర్, ఆ డైనమిజం తోటి పనిచేస్తున్నటువంటి క్రమంలో చాలా కార్యక్రమాలు పాల్పంచుకోవడం కేటీఆర్ గారు, కవిత గారు మేము పనిచేసినాం. కవిత గారు ఒక కల్చర్ని, తెలంగాణలో ఉన్నటువంటి కల్చర్ని మహిళా అమరులందరినీ కూడా మమేకం చేయడం కోసం తను ఆ రోజు జాగృతి యాత్రలో ఒక బతుకమ్మ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఓకే, ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అలాగే ఉద్యమం చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన వరకు కూడా కల్వకుంట్ల తారక రామారావు గారి జర్నీ ఎలా ఉందో మేమందరం కలిసి ఒక సాంగ్ని క్రియేట్ చేశారు. అది ఒక్కసారి చూద్దాం సార్. తెలంగాణ పొద్దు పొడుపు నీవేరా, తెలంగాణ ముద్దు బిడ్డ నీవేరా, నేల తల్లి బెంగ తీర్చ ఓసారు, మా ముంగిట కదిలొస్తివా ఓసారు, మా ఆశ గోస ఇనుకుంటివా కేటీఆరు.
देखो 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 ఉద్యమాలు ఉరుముతున్న వేళలో నినాదాలు గర్జించే నేలలో కష్టాలను కన్నీళ్లను తుడిచేందుకు నడుం కట్టి అడుగేసెరా మన కేటీఆర్ పోరుగడ్డ పౌరుషమురా మన కేటీఆర్ నడుం కట్టి అడుగేసెరా మన కేటీఆర్ పోరుగడ్డ పౌరుషమురా మన కేటీఆర్ ఉద్యమాలు ఉరుముతున్న వేళలో నినాదాలు గర్జించే నేలలో కళాశాల పెద్ద చదువు విదేశాల గొప్ప కొలువు చేతి నిండా జీతము ప్రేమికరు జీవితం కట్టిపోచగా వదిలేస్తివా మానేస్తమా ఊరువాడ తల్లడిల్ని కుంగుతున్న నేల తల్లి బుడుకెత్తే నెత్తురు నరాలలో హోరెత్త కేసీఆర్ వారసుడై కదిలొస్తివా ఓ సింహమా ఓ సింహమా వేళలో నినాదాలు గర్జించే నేలలో సకల జనుల స్వేచ్ఛాకాంక్ష కోట్ల గుండెల ఆకాంక్ష గల్లి గల్లిలోన రగిలెరా కోట వణికిపోయరా రణమెత్తిన తెలంగాణ కలమెత్తిన గర్జనకు ఎందుకవే నువ్వయ్యావు యోధుడివై నడిచొచ్చావు నేల తల్లి సంఖ్యలను తుంచేశావు బంగారు తెలంగాణ బాటయ్యావు బంగారు తెలంగాణ బాటయ్యావు ఉద్యమాలు ఉరుముతున్న వేళలో గర్జించే నేలలో కష్టాలను కన్నీళ్లను తుడిచేందుకు నడుం కట్టి అడుగేసెరా మన కేటీఆర్ పోరుగడ్డ పౌరుషమురా మన కేటీఆర్ నడుం కట్టి అడుగేసెరా మన కేటీఆర్ పోరుగడ్డ పౌరుషమురా మన కేటీఆర్ సాంగ్ చూశారు కదా సార్, చాలా అద్భుతంగా రూపొందించారు సార్. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరికొంతమంది ఆయనకి విషెస్ని డైరెక్ట్గా మన ద్వారా అందించడానికి రెడీగా ఉన్నారు, ఒకసారి చూద్దాం. మా అన్న కల్వకుంట్ల తారక రామారావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్ ఆల్రెడీ తెలంగాణ సాధించేశారు. సాధించేసిన తర్వాత ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలందరి మనోభావాలన్నీ కానీ లేకపోతే వాళ్ళ ఆకాంక్షగా నెరవేరినట్లే. మీరు ఇంకేమన్నా ఇంకా సాధించాలని అనుకుంటున్నారా? అంటే జనరల్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ఒక ఉద్యమ నాయకునిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నది, ఒక సంతృప్తి ఉన్నది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఇంకా కూడా తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఇప్పుడు చేస్తున్నటువంటి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి కృషి కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ ప్రాజెక్టు కావచ్చు, అలాగే యువనేత మా కేటీఆర్ గారు డైనమిక్ లీడర్ కాబట్టి తను చేస్తున్నటువంటి ఐటీ హబ్ కావచ్చు, తను విదేశాల్లోకి వెళ్ళి తీసుకొచ్చేటువంటి టెక్నాలజీ ప్రాజెక్ట్స్లు కావచ్చు, ఈరోజు ఎంతోమందికి యువతకు ఉపాధి విషయంలో కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, మా కవిత గారు చేసేటువంటి విషయంలో కావచ్చు, అంటే యువత పూర్తి స్థాయిలో ఉద్యోగాలు అందుకున్నటువంటి క్రమంలో ఆ రోజు కొంతవరకు తృప్తి ఉంటుంది. మేనిఫెస్టోకి సంబంధం లేకుండా తీసుకున్నటువంటి ఎన్నో నిర్ణయాలు యావత్ భారతదేశం ఈరోజు 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి యావత్ భారతదేశం ఈరోజు చూస్తుంది. సార్ తెలంగాణ సాధించిన తర్వాత కేటీఆర్ గారి ప్రస్థానం ఎలా ఉందో ఒక సాంగ్ రూపొందించాము, అదొకసారి చూద్దాం.
అడుగడుగో కల్వకుంట్ల తారక రాముడు అడుగడుగో తెలంగాణ వెలుగు సూర్యుడు బంగారు తెలంగాణ భవితకు యువతకు మార్గం ఇతడు ఈ నేలను 4 కోట్ల ప్రజలకు గుండె చప్పుడు ఇతడు అడుగడుగో కల్వకుంట్ల తారక రాముడు అడుగడుగో తెలంగాణ వెలుగు సూర్యుడు తెలంగాణ ఉద్యమంలో తన గుండెను జెండా చేసి ఎగరేశాడు సిరిసిల్లను సిరుల జిల్లాగా నిలిపి చరితనే సృష్టించాడు మన పల్లె పట్టణాలలో అభివృద్ధంటే అర్థం ఇది అని రుజువిచ్చాడు ఐటీ రంగంలో హబ్ స్థాపించేసి మేధో శక్తిని చాటించాడు ప్రతి నిమిషం ప్రజా సేవకే అంకితం ప్రతి మాట భరోసాకి మారు సంతకం ప్రతి అడుగు ప్రగతికి సంకేతం అడుగడుగో కల్వకుంట్ల తారక రాముడు అడుగడుగో తెలంగాణ వెలుగు సూర్యుడు హైదరాబాద్ ఔన్నత్యమే దశ దిశలా వ్యాపించేందుకే గొంతెత్తాడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విజయపు ఢంకా మోగించాడు చేనేత కార్మికులందరి కన్నీళ్ళన్నీ తుడిచే చెయ్యే తానయ్యాడు పేదోడి బ్రతుకుకు పిడికాడు అన్నం మెతుకులు అందించేటి కొడుకయ్యాడు ప్రతి నిమిషం ప్రజా సేవకే అంకితం ప్రతి మాట భరోసాకి మారు సంతకం ప్రతి అడుగు ప్రగతికి సంకేతం అడుగడుగో కల్వకుంట్ల తారక రాముడు అడుగడుగో తెలంగాణ వెలుగు సూర్యుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మరి కొంతమంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి విషెస్ కూడా ఒకసారి చూద్దాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారికి. మా అన్న కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సరే, ఇంతకు ముందు కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకుని ఉద్యమంలో ముందుకు వెళ్ళామన్నారు కదా, అంటే ఏ విధంగా మీ ఉద్యమాన్ని ముందుకు కొనసాగించారు కార్మిక సంఘాలతో? అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 30 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక కార్మిక సంఘం ఇండిపెండెంట్గా ఏర్పడేటువంటి నేపథ్యం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కార్మికులందరినీ ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆర్టీసీలో ఒక యూనియన్ని, అంతా ఆంధ్ర పాలకుల చేతిలో ఉన్నటువంటి యూనియన్ ఉండే ఆ రోజు మేము తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ అని పెట్టి తెలంగాణ మజ్దూర్ యూనియన్గా దాన్ని రూపాంతరం చెందించి మేము ఆర్టీసీని ఏకం చేసినాం. సకల జన సమ్మెలో ఆర్టీసీ భాగస్వామ్యం కీలకం. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో పనిచేసేటువంటి తెలంగాణ ఐకేపీ విఓఎల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. దాదాపు 20,000 మంది పనిచేస్తారు. అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలని గ్రాస్ రూట్ వరకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఆ యూనియన్ మీద ఉన్నది. కాబట్టి మేము ఒక 20,000 మంది సభ్యులతోటి మేము తెలంగాణ ఐకేపీ విఓఏ అనే ఒక ఆర్గనైజేషన్ స్థాపించి దానికి అధ్యక్షునిగా నేను గౌరవ అధ్యక్షునిగా వండుకుంటూ దానికోసం పనిచేస్తున్నాను. ఒక కాచం ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ కాచం ఫౌండేషన్ ఆర్గనైజేషన్లో కూడా డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్స్ తోటి అన్ని కులాలకు సంబంధం లేకుండా అందరినీ కూడా తీసుకొని మేము ఫౌండేషన్ నుండి ఒక ఆర్గనైజేషన్ స్థాపించి ఆ కాచం ఫౌండేషన్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సార్, తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి మీరు ఎంతో కీలక పాత్ర పోషించారు. అలాగే యువతందరికీ కూడా చాలా యాక్టివ్గా ఉండే విధంగా మీరు ఇన్స్పిరేషన్గా, మోరల్గా సపోర్ట్గా నిలిచారు. అంతేకాకుండా తెలంగాణకి సంబంధించి ఇంకా మంచి యువతకి కానీ అలాగే ప్రజలందరికీ కానీ మంచి కోరుకునే విధంగా మీరు ముందుకు రావాలి రాజకీయాలలో అని, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని మా తరపున అలాగే ప్రజలందరి తరపున కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. తప్పకుండా రేపు రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో మాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా పోటీ చేసి ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి గులాబీ జెండాని రెపరెపలాడిస్తాం. ఇంకా సమాజానికి ఎక్కువ సేవ చేయడంలో కీలక భూమిక వహిస్తామని చెప్పి ఆశిస్తున్నాను.
కల్వకుంట్ల తారక రామారావు గారికి ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతాను. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నింగిలోని తారక నేల దిగిన వేడుక 4 కోట్ల కళ్ళల్లో వెలుగుతున్న కానుక కల్వకుంట్ల కొలనులోన ఓ పువ్వు పూసెరా పరవశించే పరిమళాలు మనసులనే తాకిరా రామన్న వచ్చాడు మన రాజ్యం తెచ్చాడు ఊరూరా ఆనందం దోసిళ్ళతో పోసాడు మహారాజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు మహారాజు పుట్టిన రోజు ఊరూర పండగ రోజు. ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన కాచం ఫౌండేషన్ అధినేత కాచం గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ తారక రాముడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ సెలవు తీసుకుందాం.